కాంగ్రెస్ నేతలు ఏదైతే ఆరోపిస్తున్నారో బీఆర్ఎస్ కి ఒక్క సీటు కూడా రాదు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అని ఏదైతే బలంగా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారో ఆ భయంతోనేనా మీ పార్టీ అధినేత కూడా కొంత ప్రచార పందాన్ని మార్చి రోడ్ షోలు కార్నర్ మీటింగ్ ద్వారా దగ్గరే ప్రయత్నం చేస్తున్నారు? రామూర్తి గారు. సరే, మద్దిరెడ్డి శ్రీనివాస్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాబట్టి వాళ్ళకు అనుకూలంగా చెప్తాడు. నేను ఒక్కటే అడుగుతున్నాను, కాంగ్రెస్ పార్టీకి ఈ 100 రోజుల తర్వాత ఆయన రెఫరెండం రేవంత్ రెడ్డి గారు ఏం చూసి ఓటేయాలి? మీరు ఇచ్చిన, నేను ఒక్కటే స్ట్రైట్ గా సమాధానం చెప్పాలి. నేను అడుగుతున్న సమాధానం, మీరు ఇచ్చిన 12-13 గ్యారంటీలలో ఏ గ్యారంటీని మీరు ఫుల్ఫిల్ గా అమలు చేశారు? ఒకటి, మీరు ఇస్తానన్న మహిళలకు 2500 రూపాయలు ఈ రోజు వరకైనా ఇచ్చారా? 2, మీరు చేస్తానన్న రుణమాఫీ 2 లక్షల రూపాయలు చేశారా? మీరు ఇస్తానన్న 4000 రూపాయలు వృద్ధాప్య పెన్షన్ ఇచ్చారా? మీరు ఇస్తానన్న రైతు బంధు 15,000 రూపాయలు ఇచ్చారా? మీరు ఇస్తానన్న కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇచ్చారా? మీరు ఇస్తే చెప్పండి, మీకు ఓట్లు పడతాయి. మీరు అన్నట్టు 17 సీట్లు గెలుస్తారు, 14 సీట్లు అని మీ ముఖ్యమంత్రి అంటున్నారు. 14 గెలుస్తాయి. మీరు ఏ ఒక్కటి అమలు చేయకుండా ఏ మొహం పెట్టుకొని మన ప్రజల దగ్గరికి వస్తారు అనేది నేను. కేసీఆర్ గారు మేము చేయాల్సింది చేస్తున్నాం. తెలంగాణ ఉద్యమం ఎలా చేసినాం, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పద్ధతిలో చేసినాం. మేము చేసి కొనసాగించకుండా ఈ రోజు వరకు రైతులకు నీళ్లు ఇవ్వకుండా, ఈ రోజు వరకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు పెడుతూ ప్రజల్ని, రైతుల్ని ఏదో ఇక మా అధికారం వచ్చిందిలే, మా అబద్ధాలు అయిపోతాయిలే, అబద్ధాల శాతం మేము తప్పించుకోవచ్చు అనే ఒక దుర్మార్గమైన కుట్ర ఆపండి. మీరు ఇక మళ్ళీ కేసీఆర్ గతాన్ని తవ్వకండి. మీకు ఇచ్చిన అధికారాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాల్సిన అవకాశం ఉంది. మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మేము ఖచ్చితంగా అడుగుతాం. మేము 100 రోజులు తారీఖు, 100 రోజులు డెడ్ లైన్ మేము పెట్టాలి. రైట్, టెక్నికల్ ఇష్యూ వల్ల రామూర్తితో కనెక్షన్ మేము అడుగున్నాం. కాబట్టి ఇప్పటికైనా మీరు చేయాల్సిన పనులు చేయండి. ఆ తర్వాత మీరు వచ్చి ఎంపీ ఎన్నికల్లో ఓట్లాడగండి. లేకపోతే ఖచ్చితంగా ఎందుకంటే నీళ్లు, పంటలకు నీళ్లు రావడం లేదు, రైతులకు తాగడానికి నీళ్లు రావడం లేదు, ఇబ్బందులు పడుతున్నారు. మీరు అది చేయకుండా ఎంక్వైరీలు చేస్తాము, అరెస్టులు చేస్తాము, జైలుకు పంపిస్తున్నాం, ఇవే మాటలు తప్ప మీరు కొత్తగా చేసింది ఏంటంటే నేను అడుగుతున్నాను. కాబట్టి కేసీఆర్ గారు ఖచ్చితంగా మా యొక్క క్యాడర్ ఉన్నది. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మేము తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పార్టీ. ఎందుకంటే 65 లక్షల మంది ఉన్న సభ్యత్వం ఉన్న పార్టీ మాది. కాబట్టి మాకు ఎక్కడ ఇబ్బందులు లేవు, మాకు ఎక్కడ డిస్ట్రిబ్యూషన్ లేవు. మా క్యాడర్ సరిగ్గా అయి ఉంది. ఒక్కడిద్దరు పోయినంత పదవుల కోసం పోయినంత మాత్రం మా పార్టీ ఏం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి మేము అడిగిన సమాధానం ఖచ్చితంగా మీరు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రైట్, శేషు గారు. ఇప్పుడు రామూర్తి గారు మీరు ఒకటి అడిగారు. ఇప్పుడు వచ్చి 10 రోజులు కాలేదు, మీరు అది చేశారా, ఇది చేశారా, అది చేశారు. మీకు తెలుసు కేసీఆర్ ఒక కేసీఆర్ 100 అబద్ధాలు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరుడికి కూడా తెలుసు, ప్రతి ఒక్క పిల్లగాడికి కూడా తెలుసు, పండు ముస్లిం కూడా తెలుసు. ఇవాళ మీరు 10 ఏళ్ల పాటు ఉండి ఏమి చేయకుండా రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి ఇవాళేమో 100 రోజుల్లో కాంగ్రెస్ చేసిందా? మేము ఇచ్చింది 6 గ్యారెంటీలు. అవి స్థూలంగా 6 గ్యారెంటీలు ఉన్నప్పుడు సూక్ష్మంగా చూసినప్పుడు 13 గ్యారెంటీలు ఉన్నాయి. ఇవాళ 5 గ్యారెంటీలు అమలు అయిపోయింది కదా. మరి ఎన్నికల కూడా వచ్చినప్పుడు అమలు చేయాలి, మీరు కూడా తెలుసు కదా. 94 లక్షల వైట్ రేషన్ కార్డు ఉంటే ఎంతమందికి మీరు రేషన్ కార్డు ఉన్న వల్ల కన్ఫరెన్స్ ఇస్తా అన్నారు, మరి ఎందుకు ఇవ్వడం లేదు? గ్యాస్ అంతే చేశారు, 200 యూనిట్లు అంతే చేశారు. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి ప్లీజ్. శ్రీనివాస్ రెడ్డి గారు, రామూర్తి గారు. ఇది ప్రజలకు అర్థమైంది. రామూర్తి గారు మీరు ప్రతిసారి మాట్లాడినట్టు గమనిస్తున్నా, మధ్యలో దూరుతారు. మాట్లాడినప్పుడు మీరు ప్రశ్న అడిగినప్పుడు సమాధానం చెప్పినా కూడా మళ్ళీ చేస్తే మీరు అడిగారు కదా. మీరు అడిగినప్పుడు ఏంటంటే అవి సాధ్యపడే 100 రోజుల లోపల సాధ్యపడవు. మీరు ఇలా రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. మేము చెప్పినామా? మేము 100 రోజులలో అన్ని అమలు చేస్తామని మేము చెప్పినామా? మీరు మాట్లాడండి.
మాట్లాడండి, మీరు రైట్, రైట్. మాట్లాడుకోండి. అట్లా కాదు, మీరు అడగండి. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడితేనే 100 రోజుల్లో సాధ్యమవుతుందా అని అది మీ ముఖ్యమంత్రి తెలియదా? మీరు ప్రామిస్ చేసేటప్పుడు తెలియదా? రైట్. శేషు గారు, శేషు గారు, కేసీఆర్ ప్రచార పందాలో వచ్చిన మార్పును మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటారు? శేషు గారు, మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. శ్రీనివాస్ రెడ్డి గారు, రామూర్తి గారు, మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. శేషు గారు, లెట్స్ శేషు స్పీక్. శేషు గారు, లేదు శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడాలి, ఆయన సమాధానం చెప్పాలి, నేను వినాలి. శేషు గారు, ఎప్పటికీ ఉండే నేను ఆవేశపడతలేదే, చాలా మంచిగా అడుగుతున్నా అన్నా, నేను ఆవేశపడతలేదు. శేషు గారు, మేక్ యూ పాయింట్. శేషు గారు, కేసీఆర్ ప్రచార పందాలో వచ్చిన మార్పుని ఏ విధంగా అర్థం చేసుకుంటారు? మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? శేషు గారు. వెంకట్ గారు మళ్ళీ ఒకసారి. కేసీఆర్ గతంలో వరకు ఆయన ప్రచార సభలకి ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చారు. అఫ్ కోర్స్ రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు గతంలో చాలా కాలం క్రితం ఆయన చేశారు. బట్ చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ ఎన్నికల ప్రచారంలో వాడబోతున్నారు రోడ్ షోలు కానీ, కార్నర్ షోలు కానీ. ఈ మార్పుని ఏ విధంగా అర్థం చేసుకుంటారు? ఏ విధంగా విశ్లేషిస్తారు మీరు? అందరికీ నమస్కారం. మే 13వ తారీఖు నాడు జరిగేటటువంటి లోక్సభ ఎన్నికలకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీలన్నీ రంగం సిద్ధం చేసుకున్నట్లుగా మనకి కనపడుతున్నాయి. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ 17 మంది పోటీ చేసేటటువంటి లోక్సభ అభ్యర్థులను ప్రకటించేసింది. బీఆర్ఎస్ పార్టీ కూడా తన పార్టీ తరఫున పోటీ చేసేటటువంటి 17 మంది లోక్సభ అభ్యర్థుల్ని ప్రకటించేసింది. కాంగ్రెస్ పార్టీ 9 మందిని ప్రకటించింది. ఇంకొక 8 మందిని ప్రకటించేటటువంటి దశలో కసరత్తు చేస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. అయితే ఈ ఎన్నికలలో ఉన్నటువంటి టార్గెట్స్ ఏంటి అంటే, కాంగ్రెస్ పార్టీ 12 నుంచి 14 లోక్సభ స్థానాలను గెలవాలని ఒక టార్గెట్ పెట్టుకుంటే, భారతీయ జనతా పార్టీ డబుల్ డిజిట్ కి చేరాలనేటటువంటి టార్గెట్ పెట్టుకుంది. ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే, 10 సంవత్సరాలుగా, ఒక దశాబ్దం పాటు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ ఏంటి అనేటటువంటి ప్రశ్న తలెత్తుతుంది. ఎందుకు టార్గెట్ అడుగుతున్నామంటే, నవంబర్లో 2023 నవంబర్లో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో అభ్యర్థులను ప్రకటించేటప్పుడు కేసీఆర్ గారు ఒక స్పష్టంగా చెప్పారు, మేము 95 నుంచి 105 మంది శాసనసభ్యుల్ని గెలవబోతున్నాం అనేటటువంటి ఒక టార్గెట్ పదే చెప్పారు. కానీ ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో టార్గెట్ ని ఎక్కడ కూడా ప్రకటించలేనటువంటి స్థితిలో పార్టీ కనపడుతుందనే విషయాన్ని ఒకటి గమనించాలి. రెండవది, 2023 శాసనసభ ఎన్నికల సందర్భంగా ఒక్క కేసీఆర్ 85 బహిరంగ సభల్లో ప్రసంగించారు. 85 బహిరంగ సభల్లో. మీరు కేటీఆర్, హరీష్ రావు గారు రోడ్ షోలు, బహిరంగ సభలు చేసినప్పటికి కూడా అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ మాత్రం 85 బహిరంగ సభలకు మాత్రమే పరిమితమయ్యారనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. అయితే జరిగినటువంటి పరిణామాల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవటం, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలోకి రావటం, బీఆర్ఎస్ పార్టీ రాబోయేటటువంటి లోక్సభ ఎన్నికల్లో ఒక టఫ్ పొలిటికల్ ఛాలెంజ్ ని ఎదుర్కొనేటటువంటి క్రమంలో కేసీఆర్ ప్రచారం ఎలా ఉండబోతుంది, కేసీఆర్ వ్యూహాలు ఎట్లా ఉండబోతున్నాయి? ఇప్పటికే ఓడిపోయి ఉన్నారు కాబట్టి తన ప్రచార వ్యూహాన్ని, తన స్ట్రాటజీని, తన పొలిటికల్ స్ట్రాటజీని మార్చుకునేటటువంటి క్రమంలో వస్తున్నటువంటి వార్తలు ఏంటి అంటే, కేసీఆర్ ఈసారి బహిరంగ సభల కంటే కూడా కార్నర్ మీటింగ్లకు, రోడ్ షోలకు ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు. రోడ్ షోల ద్వారా, కార్నర్ మీటింగ్ల ద్వారా ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకోబోతున్నారు అనేటటువంటి వార్తలు వస్తున్నాయి. ప్రచార వ్యూహాన్ని బీఆర్ఎస్ పార్టీ మార్చుకోబోతుంది అనేటటువంటి విషయం అయితే మనకి కనపడుతుంది. ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ 3 నెలల కాలంలో, 100 రోజుల కాలంలో జరిగిన పరిణామం ఏంటంటే, కేసీఆర్ పెద్దగా క్రియాశీలకంగా లేరు. దానికి కారణాలు ఏమైనా ఉండొచ్చు, కానీ క్రియాశీలకంగా లేకపోవటం వల్ల బీఆర్ఎస్ పార్టీ పైన పెద్ద దెబ్బ పడింది రాజకీయంగా అనేటటువంటి విషయాన్ని గమనించాలి. ఈ 100 రోజుల్లో జరిగినటువంటి 3 పరిణామాలు మనకి చాలా కీలకం. ఒకటి పరిణామం ఏంటి అని అంటే, బీఆర్ఎస్ పార్టీ నుంచి